లోటస్ను వాటర్ లిల్లీస్ డార్మెన్సీకి వెళ్ళే టైం అండి. ఇవి మనము దుంపలు ఇలా ఆకులు చిన్నగా వస్తున్నాయి, ఫ్లవరింగ్ రాలేదు అనే వాళ్ళకు, తెలియని వాళ్ళకు, కొత్తగా వాటర్ లిల్లీస్ పెట్టుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండి. ఇవి డార్మెన్సీలోకి వెళ్ళిపోతున్నాయండి, చనిపోవట్లేదు, నిద్ర అవస్థలకు వెళ్తాయి. చలికాలం స్టార్టింగ్ నుండి చలికాలం ఎండింగ్ దాకా, అంటే ఫిబ్రవరి ఎండ్, మార్చ్ ఫస్ట్ వీక్ దాకా ఇలాగే ఉంటాయండి. వీటికి మనకి ఏం కాదండి, దుంపలు మంచిగా దుంపలు ఫామ్ అవుతాయి. తర్వాత ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత, అంటే ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ వరకు మనం రీపాట్ చేసుకోవచ్చండి. రీపాట్ చేసుకుంటే మనకు దుంపలు కూడా ఫామ్ అవుతాయి. వీటిని మనం ఇప్పుడు ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దండి. అవి ఒక నిద్రావస్థలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. తెలియకుండా ఫెర్టిలైజర్ ఇచ్చిన దుంపలు చనిపోయే ప్రమాదం ఉంటుందండి. మనం ఎలాంటి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా కొంచెం వాటర్ అట్లా దుంప మునిగేలాగా, మట్టి మునిగేలాగా వాటరే ఉంచుకోవాలి తప్ప ఎక్కువ వాటరింగ్ ఉంచొద్దండి ఈ టైంలో. ఎందుకంటే ఎక్కువ చలి ఉంటుంది కదా, చలికి సూర్యరశ్మి పడక దుంపలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వద్దు, వాటర్ కూడా ఎక్కువ ఉంచదు. ఒక 1 ఇంచ్, అంటే మట్టి మునిగే మందం ఉంచితే సరిపోద్దండి. ఇలా ఉన్నాయి నా వాటర్ లిల్లీస్కి ఏమైంది అనేసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు డార్మెన్సీ పీరియడ్, వీటికి చలి పెరుగుతూ ఉంటుంటే ఇంకా లీవ్స్ రావు, ఫ్లవరింగ్ రాదండి. ఈ చలికాలం మొత్తం ఫ్లవరింగ్ రాదు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి. ఇవి దుంపలు తీసి ఎవరైనా చనిపోతే, అంటే ఒక్కొక్కసారి ఈ డార్మెన్సీలో దుంపలు కుళ్ళిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలా చనిపోతుందేమో నాది అనుకునే వాళ్ళు దుంపను తీసి పేపర్లో చుట్టి అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలాగే ఉంచుతా, ఎప్పుడు అలా స్టోర్ చేయలేదు. అలా చేసి మళ్ళీ మార్చ్ ఫస్ట్ వీక్లో అలా మళ్ళీ నాటుకుంటారు. బట్ ఇలా కూడా ఏం కాదండి, మ్యాక్సిమం ఏం కాదు. కొన్ని లీవ్స్ ఇలా చిన్నగా వస్తాయి, కొన్ని మొత్తం అసలు రానే రావు. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇదండి, ఇది చూడండి, మొత్తానికే అసలు దుంపే లేనట్టు చిన్న ఆకులు వచ్చింది కదా, దానికి ఏం కాలేదు, పూర్తి డార్మెన్సీలోకి వెళ్ళిపోయింది. మనం ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఉంచితే మార్చ్ వరకు ఇది మళ్ళీ తనంతట తానే వస్తుందండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం దీన్ని మట్టి మునిగిపోయేంత వాటరింగ్ ఉంచి ఎండ తగిలేలాగా ఉంచాలండి. అలాగే నీడకు కూడా తీసుకొస్తే చనిపోతాయండి, ఎండలనే ఉంచాలి. వాటర్ లిల్లీస్కి ఎంత ఎండ బాగా తాకితే అంత హెల్తీగా పెరుగుతాయండి ఇవి. కాబట్టి ఎలిగి క్లీన్ చేసుకుంటా వాటర్ చేంజ్ చేసుకుంటుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటికి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడం కానీ, కేరింగ్ కానీ ఏది అవసరం లేదు. ఎలిగి ఎక్కువైతే క్లీన్ చేయడం తప్ప. ఇదండి, సరే నా వాటర్ లిల్లీస్ మొత్తం డార్మెన్సీలోకి వెళ్ళిపోయినాయి. మనం ఇప్పుడు వీటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్, అంటే ఎండ ఎక్కువ వస్తూ ఉంటే వాటంతట అవే వచ్చి, ఈ చలి తగ్గిపోతూ ఉంటే వాటంతట అవే వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు దుంపలు కూడా ఫామ్ అవుతాయి. థ్యాంక్ యూ.